ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైనటువంటి దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకున్న మనుషుని ద్వారా కలిగే శ్రమలే కాకుండా ప్రకృతి ద్వారా వచ్చేటువంటి శ్రమలు. ప్రకృతి ద్వారా అంటే ఆపదలు, మళ్ళా వరదలు వస్తాయి కదా. వరదలు వచ్చి పంట నష్టపోవటమే కాదు, ఉన్న ఇంట్లో ఉన్న సమస్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి. ఇలాగ ప్రకృతి ద్వారా కలిగేటువంటివి. వీటితో పాటు శారీరక అనారోగ్యాలు, వీటినన్నిటినీ కూడా ఒక్క మాటతోటి నాశనం చేసేటువంటి దేవుని శక్తిని ఈరోజు ధ్యానించుకుందాం. దేవుని శక్తి మనుషుల్ని జాగ్రత్త అని చెప్పటమే కాదు, ఇదే రీతిగా ప్రకృతికి కూడా జాగ్రత్త. ప్రకృతికి గాలి, నీరు, పంచభూతాలని తెలుసు కదా. వాటికి మనుష్యునికి చెప్పినట్లే వార్నింగ్ ఇస్తాడు దేవుడు. అంతటి శక్తిమంతుడు యేసు ప్రభు. మతం అయితే కాదు. ఈ తెలియనటువంటి వాళ్ళు అనుకుంటారు, కొంచెం సేపు వాళ్ళలోనే ఉండి మనం ఆలోచన చేద్దాం. వాళ్ళే మనం అనుకుందాం. కొంచెం సేపు వాళ్ళే మనం అనుకుందాం. మతం అని చెప్పనని అంటా ఉన్నాం. మతం కరెక్ట్. ఇదే మతాన్ని అంతకుముందు ఎవరైతే మతం అన్నారో నమ్ముకొని వాళ్ళే చెప్తా ఉన్నారు, కాదు మతం కాదని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇలాగా చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మతం అని చెప్పని అనుకుంటా ఉన్నారు కదా. వాళ్ళల్లో ఇప్పుడు మనం ఉండి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఏమని? అవును, నిజమే కదా. నమ్మని మనిషి మతం అంటే అవును మతం అనొచ్చు. నమ్మనటువంటి మనిషి మతం అని అన్నాడు, నమ్ముకున్న తర్వాత కాదని చెప్పని అంటాడు. ఇలాగా అందరూ అంటా ఉన్నారు. ఏముంది ఇందులో ఏమున్నదని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనతో పాటు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళలాగే మనం ఆలోచన చేద్దామని చేసినాం. ఇప్పుడు మనమైతే ఎలాగా అనుకుంటా ఉన్నామో వాళ్ళు కూడా అనుకోవాలి. ఎందుకంటే శక్తి, సామర్థ్యము, ప్రభావము తన వాక్కు చేత భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవుడని రాయబడి ఉన్నది. ఆ మహాదేవుని చేతిలో నుంచి రూపించబడినటువంటి మన జీవితాలు దేవుని యొద్ద సురక్షితంగా ఉంటాయి. దేవుని దగ్గర సురక్షితంగా ఉంటాయి. ఇప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళ మాయను. అణిగిపోయి వాటి ప్రభావం అనేది అణిగిపోయింది, తగ్గిపోయింది. ఏ బలహీనత మన జీవితాలని, ఏ పొంగు, ఎటువంటి నీటి పొంగు అయినా సరే ముంచివేయలేదు. ఆయనలో, ఆయన వెంబడి, ఆయనతో మనం ఉన్నాం కాబట్టి చేయలేదు, ఏది కూడా చేయలేదు. ఎందుకంటే మతం అయితే కాదు, సామర్థ్యము కలిగినటువంటి మహాదేవుని శక్తి.
మహాదేవుని శక్తి. ఈ మహాదేవుని శక్తిని మనం ఆశ్రయించి, ప్రభువా నేను ఉపవాసం ఉన్నా, నా సమస్యని తీర్చు. ప్రభువా నేను ఉదయకాలం లెగిసే కంటి మీద నిద్ర వస్తూ ఉంటే చేతిని ఆ కనురెప్పలకి వాలకుండా అడ్డం పెట్టి నీ వైపు చూసి ప్రార్థన చేస్తా ఉన్నా. కనురెప్పేమో మూత పడాలని చూస్తూ ఉంది. వద్దు వద్దు అని చేతిని కనురెప్పకి అడ్డం పెట్టి ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రకృతే కాదు, ఈ మనుషుల ద్వారా వచ్చే శ్రమలు కూడా నాకొద్దు. మహాదేవుని కుడి చేతి నీడ కింద ఆశ్రయం కోరి నేను వచ్చా. ఈ పొంగు వస్తూ ఉన్నది. ఈ అహంకారులు తిరగబడతా ఉన్నారు. నువ్వు చూడు అని శిష్యులు అంటారు. శిష్యులు కూడా మనకు మళ్ళీ వచ్చి లేపుతారు. నిద్రపోతూ ఉంటాడు ఆయన, పడుకొని నిద్రపోతూ ఉంటాడు. కురువు పెట్టి నిద్రపోవటం కాదు. చూద్దాం ఆయన అనుకుంటాడు. సముద్రంలో పోయినప్పుడు గురకబెట్టి నిద్రపోతారు ఎవరన్నా? ఒకసారి ఆలోచన చేయండి. నిద్రపోతారా గురకబెట్టి? ఎటువైపు నుంచి ఏ షార్క్ వచ్చి దెబ్బ వస్తుందో, ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని చెప్పినని చూస్తూనే ఉంటారు 4 దిక్కుల. తెలిసి కూడా ఆయన పండుకొని ఉన్నాడంట. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన ఎలాగుంటుంది. మనం కూడా సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి లేపాల. మనల్ని దేవుడు లేపడం కాదు, మన జీవితాలే సమస్యలు. ఈ సమస్యల్లో కంటికి నిద్ర రానియొద్దు. గురకబెట్టి అట్లాగా రానియొద్దు. సమస్యల్లో నుంచి బయటికి రావాలంటే ఈ ప్రకృతి నుంచి, ఈ అహంకారులైన మనుషులు ఉంటారు, వాళ్ళ నుంచి బయటపడాలంటే ఆయనని నిద్ర పోనీయకుండా, ఆయనని క్షణ మాత్రము కూడా నెమ్మదిగా ఉంచకుండా తట్టి లేపుతూనే ఉండాలి. అప్పుడు మన జీవితాలు నిమ్మలమైతాయి. వాళ్ళు కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గరకు వచ్చి లేపుతా ఉన్నారు, జరలగు అయ్యా జరలేగు, కొంచెం లేగు అని లేపుతా ఉన్నారు. లేచిన వెంబడే గద్దిస్తే మనుష్యునికి ఆజ్ఞాపించినట్టు ఆ గాలికి, ఆ నీటి పొంగుకి ఆజ్ఞాపిస్తే అవి అణిగిపోయినాయి. పక్కనున్న శిష్యులు ఈయన ఎవరో ఏమో ఒక మనుషునికి చెప్పినట్టు చెప్తా ఉన్నాడు. అవి కూడా అట్లాగనే ఉన్నాయి. ఒక మనుషుడు బెదిరిపోయి ఎలాగ పక్కకు తప్పుకుంటాడో, ఈ నీరు, ఈ గాలి, ఇంకా దెయ్యాలు, భూతాలు ఇవన్నీ కూడా భయపడిపోయి పక్కకు తప్పుకుంటా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే శిష్యులు, ఈయన అసలు ఏం అర్థం కాడు అని యేసు ప్రభుని అట్లనే చూస్తారు. మన దేవుడు మతం కాదు, శౌర్యము కలిగిన దేవుడు. ప్రభావాన్ని చూపిస్తాడు. మనుషుల మీదే కాదు, ప్రకృతి మీద, కనపడిన శక్తుల మీద, శారీరక బలహీనతల మీద ఒక్క మాట మనుషుల్ని గద్దించినట్లు గద్దించి ఆపు చేస్తాడు. ఎలాగనంటే దానియేలు కాలంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుని చూసిన ప్రతి ఒక్కడు గడగడలాడిపోతారు. ఈ తిక్కలోని కళ్ళల్లో పడ్డావంటే వీడు పెద్ద గర్వాంతుడు, అహంకారీయుడు, వీని కళ్ళల్లో పడ్డావంటే వీడు చంపుతుడు, వదిలిపెట్టడం అనేదే వాళ్ళ గ్రంథంలో లేదు, వీడు చంపుతుడని ఆ రాజు ముందు గడగడ ఉనికిపోతా ఉన్నారు అందరూ భూమి మీద ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే వాడికి ఆ రోజున భూమి అంతటి మీద అధికారం ఉన్నది. భూమిని అంతటిని వాడు ఏలుబడి చేస్తా ఉన్నాడు. 5వ అధ్యాయము 19వ వచనం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. దేవుడు
దేవుడు అతనికి ఇట్టి మహాదశ ఇచ్చినందున తానెవరిని చంపగోరనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణకుచు నుండిరి. వణికిపోతా నిలబడ్డారంట రాజు ముందు. చిత్రం ఏంటంటే, మనుష్యునికి భయాన్ని పెట్టి మనుష్యుణ్ణి అణిచే దేవుడు గాలికి సముద్రానికి అదే రీతిగా భయాన్ని పెట్టి అణిచినటువంటి దేవుడు ఈ రాజును కూడా అణిచిండు. దేవునికి స్తోత్రం. ఈ రాజును కూడా అనగదొక్కిండు. అనగదొక్కితే అన్నం కాదు, రొట్టె కాదు, పశువులు ఎప్పుడన్నా గడ్డిని తప్పించి వేరే తింట మీరు చూసారా? పాలు వస్తాయి, పెరుగు వస్తుంది, జున్ను వస్తుంది, తర్వాత నెయ్యి వస్తుంది. ఇంత మేలు చేస్తా ఉన్నావు నువ్వని పశువుని తీసుకొచ్చి 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి దాని ముందు పంచభక్ష పరిమాణాలు అంటారు కదా, పంచభక్ష పరిమాణాలు పెట్టి బిర్యానీ పెట్టి మన దేశంలోనే నెంబర్ 1 బిర్యానీ పెట్టి నువ్వేమిస్తావు, నువ్వేం గడ్డి తింటావులే తిను, మా జీవితాలు ఎంత బాగున్నాయి అంటే, ఇంత బాగా మాకు నీవు పాలు ఇచ్చి ఇంత బాగా మాకు మేలు చేస్తా ఉన్నావు కాబట్టి పొలాలమ్మడి గడ్డి ఎందుకు తింటావు, తిను అని 5 స్టార్ హోటల్లో కూర్చోబెట్టి మీరు తినిపిస్తే తినదు. ఆ మట్టిలో ఉన్న గడ్డి నేను తింటా అని అంటది ఆ పశువు అని అంటది. అంతటి ఈ పరిస్థితులు ఉన్నా సరే ఆ పశువుల స్థితి అది కాబట్టి అలాగనే ఉంటాయి. ఈ రాజు కూడా అదే స్థితిలోకి వెళ్ళిపోయాడు. పశువులాగా గడ్డి తినుకుంటా బతికిండు. మరి భూమండలం అంతటిని కూడా పరిపాలించే ఒక రాజు పశువులాగా గడ్డి తింటమైంది. దేవుడు ఆ అహంకారిని అణిచివేసిండు. సముద్రాన్ని ఎలాగైతే అనగదొక్కిండో అలాగనే ఒక్క మాటతోటి, ఒక్క తీర్మానంతో, ఒక్క దర్శనంతో ఆ రాజు జీవితాన్ని పడద్రోసిండు దేవుడు. ఆ దేవుని సామర్థ్యంలో ఈరోజు మనం ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఇటువంటి పొంగులు, ఇటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆపదలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అణిచేసి దేవునికి ప్రార్థించుకుందాం. ఈరోజు మన సమస్యలు తీర్చేటువంటి మహాదేవుడు ఆయన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం నందు నీ పాదముల చెంత చేరినటువంటి అయ్యా నీ బిడ్డల జీవితాలలో మానవ సంబంధమైనటువంటి సమస్యలే కాక ప్రకృతి ద్వారా కలిగే ప్రతి సమస్యతో పాటు శక్తుల యొక్క బలమును, అపవాది సంబంధమైన ప్రతి కార్యముతో పాటు తండ్రి నీ ప్రజల జీవితాలలో ఉన్న ప్రతి అయా నీటి పొంగులు, ప్రతి అయా ఇదిగో సుడిగాలిని నీ ప్రజల జీవితాలలో అంతటి భయంకరమైనటువంటి సమస్యలను ఒక్క మాట చేత తండ్రి అయ్యా మీరు తీసివేయమని, నీ బిడ్డలకు తోడుగా ఉండి కృప చూపమని సమస్త మహిమను మీకు చెల్లించి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కనికరము ఆయన ప్రజలకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.